హాయ్ అండి. ఈరోజు మనం కోడింగ్ ప్రాక్టీస్ 28లో సేమ్ ఎలిమెంట్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్గా సేమ్ ఎలిమెంట్స్. ఇక్కడ ఇందులో ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద గివెన్ నెంబర్ ఈజ్ 45, ఆల్ ద నెంబర్స్ ఆర్ 45, దెన్ అవుట్పుట్ విల్ బి ట్రూ. ఇక్కడ మనకి ఇన్పుట్లో 45 45 45 ఉంది. ఇలా అన్ని ఎలిమెంట్స్ కూడా 45 ఉంటే ట్రూ అని రావాలి. లేదంటే వేరే నెంబర్స్ ఉంటే డిఫరెంట్గా ఉంటే నెంబర్స్ ఆ సేమ్ ఉన్న నెంబర్స్ని మాత్రమే ప్రింట్ అవుట్ తీసుకోవాలన్నట్టు. అన్నీ సేమ్గా ఉంటేనేమో ట్రూ అని రావాలి. లేదంటేనేమో అందులో సేమ్గా ఉన్న ఏవి ఉన్నాయో వాటిని ఒక లిస్ట్ లాగా రావాలనుకోండి. సో మనం దానికి ఏం చేస్తామంటే ఫస్ట్ ఏ ఈక్వల్స్ టు ఇన్పుట్, మన ఇన్పుట్ ఏముందో అది తీసుకోవాలి. దీన్ని అక్కడ ఏమున్నాయంటే స్ప్లిట్. ఎందుకు స్ప్లిట్ చేస్తున్నామంటే స్పేసెస్ తోటి స్ప్లిట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఈ స్ప్లిట్ అయింది కదండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఇంటీజర్గా కన్వర్ట్ చేసుకుంటే మనం అనేది చేయొచ్చు. సో దీనికోసం ఏం చేయాలంటే మ్యాప్ ఆఫ్ ఇంట్ కామా అని పెడతాం. సో దీన్ని లిస్ట్లోకి ఎందుకు కన్వర్ట్ చేస్తున్నామంటే లిస్ట్లోకి కూడా కన్వర్ట్ చేసుకోవాలండి. లిస్ట్లోకి ఎందుకు కన్వర్ట్ చేసుకోవాలంటే మనకు ఫైనల్గా అవుట్పుట్లో ఇక్కడ ఒకవేళ వాల్యూ రాకుంటే మనకి లిస్ట్లోకి రావాలి. ఇది చూసారు కదా, ఇక్కడ 20 45 వచ్చింది కదా, అది లిస్ట్లోకి రావాలి. సో అందుకోసం మనం ముందుగానే లిస్ట్లోకి కన్వర్ట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాం. అలానే ఇప్పుడు సెట్ ఆఫ్ ఏ, సెట్ ఎందుకు చేసుకుంటున్నాం అంటే మనకి ఇందులో కామన్ ఎలిమెంట్స్ ఏవేవి అయితే ఉన్నాయో వీటిని ఒక దగ్గర తీసుకోవాలంటే సెట్ అయితేనే అది వస్తుందండి, లేకుంటే రాదు. సో లిస్ట్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు లిస్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ ఏ. ఆల్రెడీ మనం ఇక్కడ లిస్ట్ యాడ్ చేసాం కదా, మళ్ళీ లిస్ట్ ఎందుకు తీసుకుంటున్నారా అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం సెట్ ఆఫ్ ఏ చేసాం కానీ సెట్ ఆఫ్ ఏ చేసిన తర్వాత అది సెట్లో ఉంటుంది. సో మళ్ళీ దాన్ని లిస్ట్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇలా తీసుకోవాలి. సో ఇప్పుడు ఇవి అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయా లేదు, ఉన్నాయా లేదా చూద్దాం ఒకసారి. మీకు కూడా ఒక డౌట్ ఉంటుంది. లిస్ట్ ఆఫ్ ఏ, ప్రింట్ లిస్ట్ ఆఫ్ ఏ అని ఇచ్చాను. ఇక్కడ అది ఎలా వస్తుందో చూడండి మీరు. ఇలా 45 వచ్చింది, ఇందులో 20 45 ఇది వచ్చేసింది. కానీ ఇక్కడ మనకేం రావాలండి, ఇక్కడ ఆల్ ఎలిమెంట్స్ 45 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ట్రూ రావాలి. కాకపోతే ఇది ఏమైంది, సేమ్ ఎలిమెంట్స్ ఉన్న వాటిని లిస్ట్లోకి రావాలి కాబట్టి ఇక్కడ సేమ్ ఎలిమెంట్స్ ఏవి ఉన్నాయి, 45 20s ఉన్నాయి కాబట్టి అవి ఇందులోకి వచ్చేస్తాయి. దీన్ని ఇప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకోవాలి, అంటే ఒక సార్టెడ్ లిస్ట్ పెట్టుకోవాలి. సో సార్టెడ్ లిస్ట్ ఈక్వల్స్ టు సార్టెడ్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఇవన్నీ సార్టెడ్లో వస్తాయి. ఇక్కడ ఇఫ్ ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఇఫ్ లెంత్ ఆఫ్ సార్టెడ్ లిస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే మనము ఈ సార్టెడ్ లిస్ట్ చేసాం కదండి, ఇప్పుడు 45 కామన్గా ఒకటే వచ్చింది. అలా వచ్చింది అనుకోండి, ఒకటే ఎలిమెంట్ ఉంటే దానికి ఏం చేయాలప్పుడు ప్రింట్ ఆఫ్ ట్రూ అని ఇచ్చేయమంటుంది. అంటే దాని మీనింగ్ ఆ లిస్ట్లో ఉన్న అన్ని ఐటమ్స్ ఒకటే అన్నట్టు తెలుస్తుంది. అలా లేవనుకోండి ఎల్స్ ప్రింట్ ఆఫ్ సార్టెడ్ లిస్ట్. సార్టెడ్ లిస్ట్లో మనకు కామన్గా ఏమేమి ఎలిమెంట్స్ వచ్చినాయి వాటిని తీసుకోవాలి. సారీ, ఇక్కడ మనం ఆల్రెడీ ఒకసారి ప్రింట్ ఆఫ్ ఇక్కడ చూసాం కదా, చెక్ చేసాం కదా, అది అలాగే ఉండిపోయింది. ఓకే, వచ్చింది కదా వాల్యూ. ఇప్పుడు ఒక లిస్ట్ తీసుకున్నామండి, ఆ లిస్ట్లో మన ఇన్పుట్ వాల్యూస్ ఏంటి, 45 45 45. ఈ ఇన్పుట్ని స్ప్లిట్ చేస్తాం, ఎందుకు స్పేసెస్ ఉన్నాయి కాబట్టి మధ్యలో స్ప్లిట్ చేస్తాం. దాన్ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేసుకొని అదొక లిస్ట్ లాగా చేస్తాం. ఇప్పుడు మనకి అందులో సెట్ ఆఫ్ ఐటమ్స్, అంటే ఒకవేళ కామన్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని సెట్లో ఉన్నప్పుడు తీయగలం. సెట్ చేసి దాన్ని మళ్ళీ లిస్ట్లోకి చేసాం. ఆ సార్టెడ్ లిస్ట్ ఎందుకు వేసుకున్నామంటే అసెండింగ్ ఆర్డర్లో రావడానికి. అంటే 20 45 ఉంది కదా, అవి అసెండింగ్ ఆర్డర్లో రావడానికి. దాని లెంత్ చేసిన తర్వాత దాని లెంత్ 1 వచ్చింది అనుకోండి, అంటే కామన్ ఎలిమెంట్స్ అన్నీ కలుపుకొని ఒకటే వచ్చింది అనుకోండి, అంటే దాని అర్థం ఆ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కలిపి ఒకటే అన్నట్టు. సో అక్కడ ట్రూ రావాలి. లేదంటే సార్టెడ్ లిస్ట్లో ఏవేవి ఉన్నాయో అవన్నీ రావాలని మనం చెప్తాం. సో ఇది ఒకసారి సబ్మిట్ చేసి చూద్దాం, మనకి 5 out of 5 కన్ఫర్మ్ అయిందా లేదా. కంప్లీటెడ్ అండి, 5 టెస్ట్ కేసెస్ పాస్. ఇలా మీకు ఇంకా ఈజీగా రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈజీ మెథడ్స్కి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు డౌట్లు కామెంట్లో మెన్షన్ చేయండి.